నమస్తే అండి. ఇవాళ చికెన్ ఫ్రై పలావ్ చూపిస్తారండి మీకు. ఇది చాలా ఈజీగానే అయిపోతుంది. చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ. మీరు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత ప్రాసెస్ అరగంటలో అయిపోతుంది ఈ కుకింగ్ అంతా. దీనికోసం హాఫ్ కేజీ చికెను, 1 స్పూన్ కారం అండి, ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు, ఉప్పు రుచిని తగ్గేంత, తర్వాత మిరియాల పొడి వేసేయాలి. ఈ చికెన్ మటుకి బాగా మీరు వాష్ చేసేటప్పుడు బాగా నీళ్ళు వడగట్టేయండి. మొత్తం ఇట్లా డ్రైగా అయిపోవాలి. బాగా మసాలా బాగా అంటుకుంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరబద్ద నిమ్మకాయ, ఇది కూడా పిండి వేసి, ఒక హాఫ్ కప్ పెరుగు, ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ని. మీరు కొంచెం నీళ్ళు లేకుండా చూసుకుంటే చికెన్లో ముందే ఇది మనం కలిపిన ఈ మసాలా అంతా బాగా లోపల చక్కగా మ్యారినేట్ అవుతుంది. లోపలంతా ఒక 3-4 అవర్స్ మనం దీన్ని మ్యారినేట్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 3-4 అవర్స్ సరిపోతుంది. హాఫ్ కేజీ చికెన్కి 1.5 గ్లాస్ రైస్ నానబెడుతున్నాను. ఇది మామూలు రైస్ అండి, మసూర్ రైస్, బాస్మతి రైస్ వేయట్లేదు. ఒకసారి దీంతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా వాష్ చేసి దీన్ని కూడా ఒక 1 అవర్ దాకా నానబెట్టాలి మనం. ఇప్పుడు మనం బాణలీ తీసేసుకొని దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ వేడి చేయాలండి. ఆయిల్ వేడి చేసేటప్పుడు కొంచెం మీడియం మంట పెట్టండి. బాగా ఆయిల్ వేడి అయ్యాక ఇప్పుడు చికెన్ పీసెస్ అని ఇట్లా పరిచేయాలి మొత్తం. ఒక పీసెస్ మీరు పీస్ వేసేటప్పుడు బాగా మంట లోలో పెట్టండి, లేకపోతే మీకు ఆయిల్ వచ్చి చేతి మీద పడుతుంది. పీసెస్ అన్నీ ఇట్లా వేసేయాలండి. మీరు ముందే ఒక రోజు ముందే చక్కగానే కలిపేసి ఇట్లా పెట్టుకుంటే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల దాకా అస్సలు కలపకూడదు. ఇప్పుడు 10 నిమిషాల దాకా మూత తీసాక మళ్ళీ ఒక్కొక్క పీసెస్ అన్నీ ఇట్లా తిప్పాలి. 10 మినిట్స్ దాకా అసలు మూత తీయకూడదు, కలపకూడదు. 10 మినిట్స్ దాకా మనం ఇట్లా మూత తీసాక అన్నీ ఒక్కొక్క పీస్ మళ్ళీ జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలండి. ఈ విధంగా దగ్గర చేసి అన్నీ మళ్ళీ మూత పెట్టాలి 10 మినిట్స్ దాకా. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఒక పావు స్పూన్ వచ్చేసి కసూరి మేతి అంటారు కదండి, అది. ఇది వేసాక ఇది లాస్ట్లో వేసేదంటే ఫ్లేవర్ బాగుంటుంది, చాలా అరోమా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు ఒక 4-5 పచ్చిమిరకాయలు మధ్యలో చించి ఇట్లా వేసేయాలి. లాస్ట్లో పచ్చిమిరకాయలు వేసేదండి, ఆ చిల్లీ ఫ్లేవర్ బాగుంటుంది. అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కోసం మనం ఒక డేషా తీసుకొని దాంట్లో ఒక పావు కప్ ఆయిల్ వేసేసాక ఇప్పుడు చూసాక దినుసులు ఇవన్నీ వేయాలండి. సోంపు, లవంగ, చెక్క, మిరియాలు, ఈ స్టార్ పువ్వు ఉంటుంది కదా, ఇవి వేసాక కొంచెం చిట్టపట్టు అన్నాక మనం ఒక 1 కప్ ఆనియన్ సరిపోతుంది, సన్నగా కట్ చేసి 1 కప్ ఆనియన్ వేయండి. లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అది కూడా వేసాక పచ్చివాసన పోయినంత వరకు వేపాలి. తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కలు, ఇవి కూడా వేసాక పచ్చిమిరకాయల ముక్కలు బాగా వేగనీయాలి. మీడియం మంట మీద వేగనీయండి ఇదంతా. ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత మీడియం మంట మీద బాగా వేగనీయాలండి. ఇది కూడా పచ్చివాసనతో పోయేంత వరకు. నేను 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ వేయాలండి, కానీ మనం ముందు నానబెట్టేసాం కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది దీనికి. ఇది వేసిన తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకొని మరగనీయాలండి. వాటర్ బాగా మరిగేటప్పుడు ఇప్పుడు మనం బియ్యం అంతా ఇట్లా వడగట్టేసిన తర్వాత దీంట్లో వేసేయాలి. నీళ్ళన్నీ వడగట్టేసిన తర్వాత ఈ కుక్ అయ్యేటప్పుడు పెద్ద మంటే పెట్టండి. కొంచెం ఉప్పు చెక్ చేసుకుందాం, సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇట్లా చూడండి, వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ వేపి పెట్టుకున్నాం కదా, అదంతా ఇట్లా చక్కగా సెట్ చేసేయాలి మొత్తం. ఇప్పుడు కొత్తిమీర ఆకులు వేసిన తర్వాత ఒక 7-8 నిమిషాలు సన్న మంట మీద కుక్ అవ్వనియాలి. మంట ఆపేసిన తర్వాత మనం ఒక పావు గంట 10 నిమిషాలనే ఉండాలండి. తర్వాత మూత తీయండి. ఇప్పుడు మనం ఒక పావు కప్పు నెయ్యి వేసుకుందాము. చాలా బాగుంటుంది అరోమా, అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఇప్పుడు కనుక నెయ్యి వేస్తే. అంతేనండి, అయిపోయింది చికెన్ పలావ్. ఇది తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు వంట చేసాక ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో రాయండి.